హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ శ్రావణిని. నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. టుడే వీడియో వచ్చేసి శారీ కుచ్చులు వేస్తున్నాను. ఈ శారీ కుచ్చులు కూడా లేస్ మోడల్లో బీడ్స్ శారీ కుచ్చులు వేస్తున్నాను అనమాట. అంటే లేస్ బీడ్స్ శారీ కుచ్చులు ఫ్రెండ్స్. ముందుగా మీకు శారీ ఎలా ఉందో చూపిస్తున్నాను, చూసేసేయండి. శారీ మొత్తం వచ్చేసి కాటన్ సిల్క్ పట్టు శారీ అనమాట. శారీ మొత్తం ఇలా కలంకారీ మోడల్ డిజైన్లో ఉంది. సో ఈ శారీకి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఇలా బిగ్ సైజ్ బీడ్స్ తీసుకున్నాను. ఈ బీడ్స్ వచ్చేసి 5 mm బీడ్స్ అనమాట. సో ఇలా బిగ్ సైజ్ బీడ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ బీడ్స్ చాలా బాగుంటాయి, కలర్ కూడా పోవు. అలాగే మీడియం సైజ్ బీడ్స్ తీసుకున్నాను. ఈ సైజ్ వచ్చేసి 3 mm బీడ్స్ అనమాట. అలాగే శారీ పళ్ళు కలర్ థ్రెడ్ నీడిలు, జరీ గోల్డ్ నీడిలు. ఈ శారీకి నేను వేయాల్సిన కుచ్చులు వచ్చేసి ఈ విధంగా ముందుగానే టాజల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ టాజల్స్ చూసారా, చాలా స్టిఫ్గా నీట్గా రౌండ్గా చక్కగా వేసాను అనమాట. సో ఈ టాజల్స్ అన్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను, ఏ విధంగా కుట్టాను ముందుగానే అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ కావద్దండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి టాజల్స్ ముందుగా నేను చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ముందుగా నిడిల్లో వచ్చేసి నార్మల్ థ్రెడ్ 8 లైన్స్ ఎక్కించుకొని నాట్ వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ స్మాల్ బీడ్ ఎక్కించాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకోండి. కింద నుంచి నిడిల్ పైకి తీసుకొని ఆ స్మాల్ బీడ్లో నుంచి థ్రెడ్ని ఇలా బయటికి తీసుకొని బిగ్ 1 బీడ్ ఎక్కించుకోవాలి. తర్వాత స్మాల్ బీడ్ ఎక్కించుకోవాలి. సో క్లారిటీగా అబ్జర్వ్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఈ శారీ కుచ్చులు ఎలా కుట్టానో అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ చూసారా, స్మాల్ బీడ్, బిగ్ బీడ్ అండ్ స్మాల్ బీడ్, ఇలా 3 బీడ్స్ ఎక్కించుకున్నాక సో కొంచెం పక్క నుంచే ఇలా నిడిల్ కింద నుంచి పైకి తీసుకొని ఇలా యూ షేప్లో, ఆర్చ్ షేప్లో వచ్చే విధంగా ఇలా బీడ్స్ పెట్టుకొని ఈ స్మాల్ బీడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ స్మాల్ బీడ్లో నుంచి నీడిల్ థ్రెడ్ని బయటికి తీసుకోవాలి. సో ఇలాగే నెక్స్ట్ కూడా ఆల్రెడీ స్మాల్ బీడ్ స్టార్టింగ్ మనకు కనిపిస్తుంది కాబట్టి బిగ్ బీడ్ ఎక్కించుకొని నెక్స్ట్ స్మాల్ బీడ్ ఎక్కించుకోవాలి. ఈ విధంగా 1 by 1 శారీ పళ్ళుకి మొత్తం ఫస్ట్ మనము లేస్ బీడ్స్ లాగా కుట్టుకోవాలన్నమాట. అంటే ఒక లేస్ బార్డర్ లాగా నీట్గా చక్కగా కుట్టుకోవాలి. బిగ్ బీడ్ అండ్ స్మాల్ బీడ్ ఇలా 1 by 1 తీసుకోవాలి. ఈ బీడ్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ శారీ మొత్తం వచ్చేసి కలంకారీ మోడల్లో గోల్డ్, షైనింగ్ గోల్డ్లో ఉందన్నమాట. అంటే ప్యూర్ గోల్డ్ కాకుండా మ్యాట్ ఫినిషింగ్ గోల్డ్ అనమాట. అందుకని సేమ్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఉండే ఈ బీడ్స్ తీసుకొని ఇలా లేస్ విధంగా సెట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇలా శారీ కలర్ కాంబినేషన్ తగ్గట్టు బీడ్స్ కానీ, శారీ కలర్ కాంబినేషన్ పట్టు థ్రెడ్స్ కానీ ఇలా యూస్ చేసి మనం శారీ కుచ్చులు గిన వేస్తే మటుకు ఈ శారీ కుచ్చులు ఈ డిజైన్ మొత్తం శారీకే వచ్చినట్టు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నేను డిజైన్ ప్లాన్ చేసుకున్నాను. సో ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మెథడ్ అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇవన్నీ కుట్టడానికి టైం పడుతుంది, మనం చక్కగా ఓపిక చేసుకొని ఇవన్నీ బీడ్స్ కుట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా బీడ్స్ కుట్టేటప్పుడే మీరు థ్రెడ్ ముందుగానే చాలా ఎక్కువగా ఎక్కించుకోండి. ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఫాస్ట్గా కుట్టుకుంటూ వెళ్ళచ్చు. సో ఫైనల్గా నాకు ఇక్కడ థ్రెడ్ అయిపోయింది. నేను ఏ విధంగా నాట్ వేస్తున్నాను చూడండి. సో స్మాల్ బీడ్లో నుంచి రివర్స్ థ్రెడ్ తీసుకొని, అలాగే రివర్స్ బిగ్ బీడ్లోంచి థ్రెడ్ తీసుకొని, మళ్ళీ స్మాల్ బీడ్లోంచి పైకి తీసుకొని శారీ పళ్ళుకు ఇలా కిందికి నిడిల్ని పోనిచ్చుకొని శారీ పళ్ళు బ్యాక్ సైడ్ నాట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నాట్ వేయడం వల్ల మనం కుట్టిన బీడ్స్ మెథడ్కి పర్ఫెక్ట్ నాట్ అన్నమాట. ఈ విధంగా వేయడం వల్ల
మనము వేసిన ఈ బీడ్స్ మెథడ్ లేస్ బీడ్స్ డిస్టర్బ్ కాదు. సో పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నాట్ వేసుకోండి. సో ఇంతటితో ఇక్కడ థ్రెడ్ కట్ చేసుకున్నాము. సేమ్ మీకు ముందు ఎలాగ చూపించానో అలాగే శారీ పళ్ళు మొత్తం ఇలా బీడ్స్ కుట్టేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం శారీ పళ్ళు కుట్టుకోవాలి. సో నెక్స్ట్ మీకు టాజిల్స్ ఎలా కుట్టాలి ఏంటనేది చూపిస్తాను, చూసేసేయండి ఫ్రెండ్స్. సో టాజిల్స్కి వచ్చేసి నిడిల్లో 8 లైన్స్ థ్రెడ్ ఈ విధంగా ఎక్కించుకొని చివరిగా నాట్ వేసుకున్నాను. ఈ నిడిల్ థ్రెడ్ కూడా శారీ పళ్ళు కింద నుంచి, అంటే స్మాల్ బీడ్ ఎక్కడైతే ఉందో స్మాల్ బీడ్ శారీ పళ్ళు కింద నుంచి నిడిల్ని పైకి తీసుకొని ఈ స్మాల్ బీడ్ కుట్టాం కదా, ఈ స్మాల్ బీడ్లోంచి ఆ నిడిల్ని ఇలా తీసుకున్న తర్వాత ఈ స్మాల్ బీడ్ పక్కనే బిగ్ బీడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బిగ్ బీడ్లో నుంచి ఈ నిడిల్ని ఇలా రైట్ సైడ్ తీసుకోవాలి. ఇలా నిడిల్ని బిగ్ బీడ్లోంచి తీసుకున్న తర్వాత నిడిల్లో స్మాల్ బీడ్ ఒకటి, అలాగే టాజల్, అలాగే మరి స్మాల్ బీడ్ అన్నమాట. ఈ విధంగా స్మాల్ బీడ్ అండ్ టాజల్ మరి స్మాల్ బీడ్ ఈ విధంగా 3 ఎక్కించుకొని పక్కన ఇంకో బిగ్ బీడ్ ఉంది కదా, సో ఈ పైన బీడ్ కాకుండా పక్కన బీడ్, ఈ బీడ్లో నుంచి థ్రెడ్ని ఇలా రైట్ సైడ్కి మన వైపుకి తీసుకొని ఈ నిడిల్ని శారీ పళ్ళు అంటే స్మాల్ బీడ్ కింద నుంచి శారీ పళ్ళు పైకి ఇలా థ్రెడ్ తీసుకొని ఈ థ్రెడ్ నిడిల్ని ఈ స్మాల్ బీడ్ నుంచి కిందికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ బిగ్ బీడ్లో నుంచి థ్రెడ్ని బయటికి తీసుకొని 1 స్మాల్ బీడ్, 1 టాజల్, మనం ఫస్ట్ గోల్డ్ ఎక్కించుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్లూ కలర్ అనమాట, అలాగే 1 స్మాల్ బీడ్ ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత సో టాజల్ పైన ఉండే బిగ్ బీడ్ కాకుండా టాజల్ పక్కన ఉండే బిగ్ బీడ్లో నుంచి థ్రెడ్ని ఈ విధంగా తీసుకొని శారీ పళ్ళు బ్యాక్ సైడ్ నుంచి నిడిల్ని పైకి పోనిచ్చి స్మాల్ బీడ్లో నుంచి రివర్స్ మన వైపు థ్రెడ్ని బయటికి తీసుకోవాలి. సో ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే మీకే ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఈ మోడల్ శారీ కుచ్చులు చాలా బాగుంటాయి. సో కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. స్మాల్ బీడ్ అండ్ టాజల్ మరి స్మాల్ బీడ్ ఈ విధంగా నీట్గా ఎక్కించుకున్న తర్వాత టాజల్ పక్కన ఉండే బిగ్ బీడ్లో నుంచి థ్రెడ్ని ఇలా బయటికి తీసుకొని శారీ పళ్ళు కింద నుంచి నిడిల్ని పైకి తీసుకొని స్మాల్ బీడ్లోంచి మన వైపు థ్రెడ్ని తీసుకొని పక్కనే ఉన్న బిగ్ బీడ్లోంచి థ్రెడ్ని పోనిచ్చి మరి 1 బీడ్ టాజల్, ఈ విధంగా టాజల్స్ అన్నీ కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే నాకు థ్రెడ్ అయిపోయింది. సో ఇక్కడ ఈ థ్రెడ్ ఏ విధంగా నాటు వేసుకోవాలో చూపిస్తారు చూడండి. టాజల్ పక్కన బిగ్ బీడ్లో నుంచి ఇలా థ్రెడ్ని మన వైపు తీసుకొని ఇలా క్లాత్ కింద నుంచి స్మాల్ బీడ్ పైకి థ్రెడ్ని తీసుకొని మరి క్లాత్కే గుచ్చేసి బ్యాక్ సైడ్ నాట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. స్మాల్ బీడ్లో నుంచి మటుకు థ్రెడ్ని తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడికి దారం అయిపోయింది కాబట్టి ఇక్కడికి నాట్ వేసేసుకొని మరి స్టార్ట్ చేయాలంటే మరి స్మాల్ బీడ్లో నుంచి థ్రెడ్ని తీసుకొని టాజిల్స్ అన్నీ కుట్టుకోవాలి. అందుకని స్మాల్ బీడ్లో నాట్ వేసేటప్పుడు థ్రెడ్ని పోనివ్వకూడదు. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేద్దామా.
ఇలా లేస్ బీడ్స్ శారీ కుచ్చులు వేయడానికి నాకు టాజల్స్ వచ్చేసి టోటల్గా 50 టాజల్స్ పడ్డాయి. 50 టాజల్స్ పడ్డాయి అన్నమాట. అన్నీ కౌంట్ చేస్తే 50 టాజల్స్ వచ్చాయి. సో చాలా టైం ఎక్కువగా తీసుకుందన్నమాట ఈ శారీ కుచ్చులు డిజైన్ మోడల్ వేయడానికి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ లేస్ బీడ్ శారీ కుచ్చులు? చాలా బాగా వచ్చాయి. సో మీకు ఈ మోడల్ నచ్చింది నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా వీడియోని మిస్ కాకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.